గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. పాశ్చాత్య రాజ్య తత్వ విచారంలో భాగంగా మనం సామాజిక ఒడంబడిక సిద్ధాంతాలు చెప్పుకుంటున్నాం. ఇందులో ఆల్రెడీ మనం థామస్ హాబ్స్ గురించి ఇంతకు ముందు మనం క్లాస్లో చూసాం. థామస్ హాబ్స్ యొక్క సామాజిక ఒడంబడిక సిద్ధాంతము, అలాగే మానవ స్వభావం గురించి చెప్పినటువంటి అంశము, అలాగే రాజనీతికి సంబంధించిన అంశము, ఇవన్నీ కూడా చూడడం జరిగింది. అలాగే సామాజిక ఒడంబడిక సిద్ధాంతంలో మళ్ళీ రెండవ వ్యక్తి ఎవరు చెప్పారు అంటే జాన్ లాక్. జాన్ లాక్ కూడా థామస్ హాబ్స్ యొక్క సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని ఆధారంగా చేసుకుని, ప్రాతిపదికగా చేసుకొని ఆయన కూడా సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా ఆయన ఒక సహజ హక్కుల సిద్ధాంతాన్ని, అలాగే సమ్మతి సిద్ధాంతాన్ని కూడా చెప్పడం జరిగింది. జాన్ లాక్ 17వ శతాబ్దంలో ప్రజాస్వామ్యాన్ని బలపరిచినటువంటి ప్రప్రథముడు జాన్ లాక్. ఆయన గ్రంథం ఏంటి అంటే టూ ట్రిటైజన్స్ ఆన్ సివిల్ గవర్నమెంట్. అనే గ్రంథంలో జాన్ లాక్ సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని వివరించాడన్నమాట. అతను తన రాజనీతి సిద్ధాంతంలో పరిమిత రాజతత్వాన్ని ప్రోత్సహించి రాజకీయ సార్వభౌమత్వాన్ని బలపరిచాడు. అంటే పరిమిత రాజనీతి తత్వాన్ని, అంటే మనం హాబ్స్ ఏం చెప్పాడు, నిరపేక్ష సార్వభౌమత్వం, అంటే రాజుకి అన్లిమిటెడ్ పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది, అంటే అత్యధిక అధికారాలు అనేవి ఇవ్వడం జరిగింది. కానీ ఈయన ఏంటంటే పరిమిత రాజతత్వాన్ని ప్రోత్సహించి రాజకీయ సార్వభౌమత్వాన్ని బలపరిచాడు. వ్యక్తివాదాన్ని, రాజనీతి తత్వంలో సమ్మతం అనే సిద్ధాంతాన్ని, ప్రజా హక్కులను సమర్థించాడు. అంటే సమ్మత సిద్ధాంతాన్ని, అలాగే ప్రజా హక్కుల సిద్ధాంతాన్ని కూడా నేను సమర్థించడం అనేది జరిగింది. లాక్ స్వతసిద్ధాకు కూడా తాత్వికుడు కాదు. ఆయన రాజనీతి తత్వం ప్రపంచ జ్ఞానంతో కూడుకున్నది. 1688వ సంవత్సరంలో బ్రిటన్లో జరిగిన రక్తరహిత విప్లవాన్ని సమర్థించడమే ఈ యొక్క ప్రధానటువంటి లక్ష్యం. అంటే బ్రిటన్లో జరిగిన రక్తరహిత విప్లవం ఏదైతే ఉందో, అంటే ప్రభుత్వ మార్పు అనేది ఇక్కడ విప్లవం జరిగింది కానీ అక్కడ రక్తరహితంగా జరిగింది. అంటే కేవలం చర్చల ద్వారా మాత్రమే అక్కడ ప్రభుత్వం అనేది మారింది. కాబట్టి దాన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది. సో హాబ్స్ ఏం చేశాడు, ముందు ప్రాకృతిక వ్యవస్థ ద్వారానే తన యొక్క సిద్ధాంతాన్ని చెప్పాడు. అలాగే జాన్ లాక్ కూడా తన యొక్క సిద్ధాంతాన్ని ప్రాకృతిక వ్యవస్థ ద్వారానే ప్రారంభించాడు. ప్రాకృతిక వ్యవస్థలో సాంఘిక వ్యవస్థ ఉండేదని, రాజకీయ వ్యవస్థ ఉండేది కాదు అని చెప్పి లాక్ భావించాడు. ప్రాకృతిక వ్యవస్థలో మానవులు అడవి మొగాల మాదిరిగా కాకుండా సంఘీభావంతో, అంటే సంఘజీవనంతో, ఒక పరస్పర అంగీకార దృక్పథంతో జీవించేవారు. మానవ జీవితం అంత విషాదకరంగా కాకుండా ప్రశాంతంగా ఉండేది. మానవుడు లోభం ప్రదర్శించేవాడు కాదు, అంటే ఎక్కువ అధికారాన్ని, గర్వాన్ని ప్రదర్శించేవాడు కాదు. మానవులు కొన్ని సహజ హక్కులను కూడా అనుభవించేవారు. అవి ఏంటి అంటే స్వేచ్ఛా హక్కు, జీవించే హక్కు, అలాగే ఆస్తి హక్కు. ఈ హక్కులను అనుభవిస్తూ ఇతరుల హక్కులను గౌరవించడం తన ప్రధాన బాధ్యతగా భావిస్తూ ఉండేవారు. జాన్ లాక్ ఏం చెప్తున్నాడు అంటే మానవ జీవితం అంత విషాదకరంగాను, అంత బాధలతోనూ ఏమి ఉండదు, అంతా బాగుండేది, వాళ్ళు మంచి జీవితాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని ఉండేవారు. అలాగే వాళ్ళు కొన్ని సహజ హక్కులను కూడా అనుభవించేవారు. ఏంటవి? సహజ హక్కు, స్వేచ్ఛా హక్కు, జీవించే హక్కు, ఆస్తి హక్కు. ఈ 3 హక్కులను అనుభవించుకునేవారు. అలాగే ఎదుటి వాళ్ళ యొక్క హక్కుల్ని కూడా గౌరవిస్తూ ఉండేవారు. అంత బాధ్యతగా వాళ్ళు ఉండేవారు అని చెప్పి జాన్ లాక్ చెప్తున్నాడు. తర్వాత సామాజిక ఒడంబడిక. తన యొక్క సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని వివరిస్తూ ఇక్కడ లాక్ ఏం చెప్తున్నాడు అంటే ఒక రాజ్య స్థాపనకు 2 రకాలుగా ఒప్పందాలు జరిగాయి అని చెప్పి జాన్ లాక్ చెప్తున్నాడు. ఏంటి అంటే మొదటిది సామాజిక ఒడంబడిక, రెండవది ప్రభుత్వ ఒడంబడిక. మొదటి ఒడంబడిక ప్రకారం వ్యక్తులు అందరూ కూడా తన యొక్క హేతువాద న్యాయము, హక్కులు నాగరిక సంఘానికి వదిలేస్తారు. మొదటి ఒప్పందం మూలంగా ప్రాకృతిక వ్యవస్థ అంతమొంది విశాలమైన రాజ్యం ఏర్పడుతుంది. అంటే మీరు ఇక్కడ గమనించండి, హాబ్స్ ఏం చెప్పాడు, ఒక ఒప్పందం చెప్పాడు. ఆ ఒప్పందం ఏంటి, ప్రజల మధ్య జరుగుతుంది, ప్రజల్లో వాళ్ళు ఒక ఒప్పందం చేసుకుని రాజుని ఏర్పాటు చేసుకున్నారు అంటున్నాడు. కానీ ఇక్కడ లాక్ ఏం చెప్తున్నాడు, 2 రకాల ఒప్పందాలు చెప్తున్నాడు. ఏంటి, ఒకటేమో సామాజిక ఒడంబడిక. ఈ సామాజిక ఒడంబడిక ద్వారా ఏమవుతుంది అంటే వాళ్లకున్న హక్కులన్నీ కూడా సమాజపరం చేసేస్తారు. సమాజపరం చేసేయడం ద్వారా ఇక్కడ ప్రాకృతిక వ్యవస్థ అనేది నశిస్తుంది, రాజ్యం ఏర్పడుతుంది. రాజ్యం ఏర్పడిపోయిన తరువాత రెండవ ఒప్పందం చేసుకుంటారు. ప్రజలందరూ సమిష్టిగా రెండవ ఒప్పందం చేసుకుంటారు. ఒప్పందం
ఒడంబడిక అనేది మొదటి ఒడంబడిక, ఇక దీనికి అనుసంధానమైనదే కానీ స్వతంత్రమైనది కాదు. అంటే మొదటి ఒప్పందం చేసుకున్న తర్వాత దానికి రిలేటెడ్గా రెండో ఒప్పందం చేసుకున్నారు. అంటే దేనికి రెండు, ఏ ఒప్పందానికి ఆ ఒప్పందం సెపరేట్ కాదు, రెండు ఇంటర్ డిపెండెంట్ అయ్యే ఉంటాయి. మొదటి ఒప్పందం చేసుకున్న తర్వాత రాజ్యం వచ్చిన తర్వాత రాజ్యంలో ప్రజలు ఒప్పందం చేసుకుంటారు. సో అది ప్రభుత్వ ఒప్పందం. ఇది ప్రజలకి సార్వభౌమాధికారికి మధ్య కుదిరే ఒప్పందం. దీని మూలంగా ప్రభుత్వం ఏర్పడుతుంది. అంటే మొదటి ఒప్పందం ప్రజల్లో ప్రజలు చేసుకుని వాళ్ళలోంచి ఒక నాయకుడిని ఏర్పాటు చేసుకుంటారు, అప్పుడు రాజ్యం ఏర్పడుతుంది. ఆ తరువాత ఈ ఎవరైతే అధికారి ఉన్నారని సార్వభౌమాధికారి ఎవరైతే ఉన్నారో ఆ సార్వభౌమాధికారికి అలాగే ప్రజలకి మధ్య ఒక ఒప్పందం కుదురుతుంది, అది ప్రభుత్వ ఒప్పందం. దీని ద్వారా ప్రభుత్వం ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఏంటి ఉద్దేశం, ప్రభుత్వం ప్రజా సమ్మతితో ఏర్పడి ప్రజల హక్కులను కాపాడుతుంది. దీని ఉద్దేశం ఏంటి, ఆదర్శం ఏంటి, అధికారాలు చాలా పరిమితమైనవి, ప్రభుత్వంపై సామాజిక వ్యవస్థలో ఉన్నటువంటి సభ్యులందరికీ హక్కు ఉంటుంది. ఈ విధంగా లాక్ రాజ్యానికి మధ్య గల వ్యత్యాసాన్ని, ప్రభుత్వానికి రాజ్యానికి మధ్య ఉండేటువంటి వ్యత్యాసాన్ని స్పష్టంగా గుర్తించాడు. అంటే హాబ్స్ ఏం చెప్పాడు, సార్వభౌమాధికారికి విపరీతమైన అధికారాలు ఉంటాయి, అన్లిమిటెడ్ పవర్స్ ఉంటాయి, ఎక్కువ అధికారాలు ఉంటాయి, అతను తొలగించే అధికారం లేదు, అలాగే అతను ఆ ఒప్పందంలో భాగస్వామి కాదు అని చెప్తున్నాడు. కానీ ఇక్కడ లాక్ ఏం చెప్తున్నాడు, మీరు ఈ అన్నిటి మనకి తర్వాత మళ్ళీ మనం రూసో గురించి కూడా చెప్పుకుంటాం. రూసో కూడా సేమ్ సామాజిక ఒడంబడిక సిద్ధాంతాన్ని చెప్తారు. మీరు ఎప్పుడైనా సరే ఈ మూడు సిద్ధాంతాలని కంపారిజన్ చేసుకుంటూ చదివారనుకోండి, మీకు ఒకేసారి మూడు అర్థం అవుతాయి. అంటే ఒకేసారి మీరు మూడు రాయగలుగుతారు. కంపారిజన్ ఎప్పుడైతే చేసుకుని మీరు ఈజీగా చదవడానికి, ఈజీగా అర్థం చేసుకోవడం అనేది బాగుంటుంది. మూడు చదవాల్సిన అవసరం ఏంటంటే ఒకసారి చదివినప్పుడు సేమ్ ప్రాకృతిక వ్యవస్థ గురించి లాక్ ఏం చెప్పాడు, హాబ్స్ ఏం చెప్పాడు, తర్వాత రూసో ఏం చెప్పాడు, ఈ మూడు అంశాలు మీరు కరెక్ట్గా గమనించినట్లయితే మూడు ఒకేసారి రావడానికి అవకాశం. కంపారిజన్ చేసినప్పుడు వాళ్ళు ఎవరైనా అడిగినా, ఎప్పుడైనా కాంపిటేటివ్కి వెళ్ళినా కూడా మీకు వెంటనే స్ట్రైక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు కంపారిజన్ చేసుకోండి, ఈ మూడు కూడా. అర్థమవుతుందా? సో ఇలా ఏంటంటే హాబ్స్ ఏం చెప్పాడు, ఒప్పందం అనేది ఒకరి మధ్య మాత్రమే జరిగింది, సార్వభౌమాధికారి ఇందులో భాగస్వామ్యం కాదు అని చెప్తున్నాడు. కానీ లాక్ ఏంటంటే రెండు ఒప్పందాలు వచ్చాయి, ప్రభుత్వ ఒప్పందం, రెండు సామాజిక ఒప్పందం. సామాజిక ఒప్పందం ఏమో ప్రజల మధ్య జరుగుతుంది, ప్రభుత్వ ఒప్పందం ఏమో సార్వభౌమాధికారికి అలాగే ప్రజలకి మధ్య జరుగుతుంది. పరిమితమైనటువంటి అధికారాలు ఉంటాయి సార్వభౌమాధికారికి, ప్రజల యొక్క హక్కుల్ని కాపాడవలసిన బాధ్యత కూడా ఉంటుంది అని చెప్పడం జరిగింది. తర్వాత సార్వభౌమాధికారం, లాక్ సిద్ధాంతంలో పరిమిత సార్వభౌమాధికారాన్ని ప్రతిపాదించాడు. రెండవ ఒప్పందంలో భాగస్వామి అయ్యాడు సార్వభౌముడు, అతడు ఒప్పందానికి నియమబద్ధుడు. అంటే మనకి థామస్ హాబ్స్ ఏం చెప్పాడు, సార్వభౌమాధికారి ఒప్పందంలో అంటే ఒడంబడికలో భాగస్వామి కాదు అని చెప్పాడు. కానీ లాక్ ఏం చెప్పినాడు, రెండవ ఒప్పందంలో సార్వభౌమాధికారి కూడా భాగస్వామి అయ్యాడు, కాబట్టి ఆ ఒప్పందానికి అతను కూడా బాధ్యుడిగా ఉండాలి అని చెప్తున్నాడు. అతని అధికారాలు చాలా పరిమితమైనవి, ప్రజలు తనకు బదిలీ చేసిన హక్కులను పరిరక్షించే బాధ్యత అతని మీదే ఉంటుంది. ఎవరి మీద? సార్వభౌమాధికారి మీద ఉంటుంది. సార్వభౌముడు ప్రజలకు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లయితే ఆ అధికారానికి ప్రజలు బద్దులై ఉండాల్సిన అవసరం లేదు. ప్రజలు తిరుగుబాటు చేసి ఆ సార్వభౌమాధికారాన్ని, ఆ సార్వభౌముడిని ఎవరైతే ఉన్నారో అతను తొలగించి మరొక వ్యక్తిని ఏర్పాటు చేసుకునే అవకాశం, అధికారం ప్రజలకు ఉంది అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏంటి, నిరంకుశ అధికారానికి చోటు ఇవ్వలేదు, పరిమిత రాజరికాన్ని సమర్థించాడు లాక్. తర్వాత ప్రభుత్వము, జాన్ లాక్ ప్రభుత్వాన్ని శాసనశాఖ, కార్యనిర్వాహక శాఖ, ఒడంబడికలు చేసే అధికారం గల వర్గము అని చెప్పి మూడు భాగాలుగా విభజించడం అనేది జరిగింది. శాసనసభ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తుంది, ఇది ప్రజానీకానికి అవసరమైన శాసనాలను రూపొందించేది. తర్వాత కార్యనిర్వాహక వర్గం ఏం చేస్తుంది, శాసనసభ రూపొందించిన శాసనాలని అమలు పరుస్తుంది. విదేశీ వ్యవహారాల శాఖ ఇతర దేశాలతో సంధులను, ఒప్పందాలను కుదుర్చుకుంటుంది. అంటే ఒడంబడికలు చేసే అధికారం గల వర్గం అన్నాను కదా, అదే విదేశీ వ్యవహారాల శాఖ అన్నమాట. తర్వాత ఈ మూడు శాఖల్లో శాసనసభకి అత్యున్నతమైనటువంటి అధికారం ఉంటుంది అని చెప్పి లాక్ చెప్తున్నాడు. అలాగే లాక్ కార్యనిర్వాహక వర్గాన్ని, న్యాయశాఖను వేరు చేయకుండా సమన్వయం చేశాడు. లాక్ ఏం చేశాడంటే ఇక్కడ కార్యనిర్వాహక వర్గాన్ని అలాగే న్యాయశాఖని కూడా రెండు కలిపే ఉంచాడు, రెండింటిని కూడా సమన్వయం చేశాడు. కానీ కార్యనిర్వాహక వర్గము అలాగే శాసనసభను మాత్రం వేరు చేయాలని చెప్పి వివరించడం జరిగింది.
అయితే సిద్ధాంతంలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటంటే ప్రాకృతిక వ్యవస్థ సాంఘికమైనదే కానీ రాజకీయమైనది కానీ అంటే ప్రాకృతిక వ్యవస్థలో ప్రజలు సాంఘిక జీవనం గడిపేవారే కానీ వాళ్ళకి ఎలాంటి ఆ, రాజకీయమైనటువంటి అవకాశాలు ఏవి కూడా ఉండే కదా, రాజకీయపరమైనది కాదు అని చెప్తున్నాడు. అలాగే మానవులు శాంతియుత జీవనం గడిపేవారు, ప్రజలు సహనంగా ఉండేవారు ఎక్కడ ప్రాకృతిక వ్యవస్థలో. అలాగే ప్రాకృతిక వ్యవస్థలో సర్వజన సమ్మతమైనటువంటి శాసనాలు, సర్వజన సమ్మతం పొందినటువంటి నిష్పక్షపాతంగా వ్యవహరించే న్యాయమూర్తి, న్యాయ సంబంధమైనటువంటి తీర్పులు అమలు జరపడానికి కావలసినటువంటి కార్యనిర్వాహక వర్గం లోపించాయి. ప్రాకృతిక వ్యవస్థలో అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి శాసనాలు లేవు, అలాగే నిష్పక్షపాతంగా వ్యవహరించే న్యాయమూర్తి లేదు, న్యాయశాఖ లేదు, కాబట్టే అక్కడ కార్యనిర్వాహక వర్గం కూడా లోపించింది. కాబట్టి లాక్ అభిప్రాయంలో 2 ఒప్పందాలు ఉన్నవి, సామాజిక ఒడంబడిక, ప్రభుత్వ ఒడంబడిక. ఇక్కడ సర్వజన సమ్మతం అంటే అందరి ఆమోదం పొందినటువంటి శాసనాలు లేకపోవడం వల్లే వాళ్ళు ఒప్పందం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. మీరు అది గమనించండి, అర్థమవుతుందా? సరే, ఇప్పుడు ఇంత బాగానే ఉంది ఈ సిద్ధాంతము. ఈ సిద్ధాంతాన్ని ఏ విధంగా విమర్శించారు అంటే ఈ సిద్ధాంతంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా కొంచెం లోపాలుగా ఉన్నాయి అని చెప్పి కొంతమంది విమర్శించడం జరిగింది. ఏంటి ఆ విమర్శ అని చూసుకుంటే, జాన్ లాక్ ఉద్దేశాలు చాలా వరకు ఆధునిక భావాలకు అనుగుణంగా లేవు, ఆస్తి హక్కుపై లాక్ అభిప్రాయం సమంజసంగా లేదు అని చెప్పి వేపర్ విమర్శించాడు. న్యాయానికి ఆస్తి అసమానతలకు గల సంబంధాన్ని వివరించలేదు. లాక్ ప్రభుత్వ అంగాలను శాసనసభ ఒప్పందాలు చేసే అధికారం గల అధికారంగా విభజించడం అనేది సరైంది కాదు, ఈ వర్గీకరణ సరిగ్గా లేదు అని చెప్పి విమర్శిస్తున్నారు. రాజ్యము నిరంకుశ పాలనకు లోనవుతుందని లాక్ ఊహించాడు. ఈ విషయం కూడా సత్యదూరమైందని కొందరు విమర్శిస్తారు. అంటే ముందుగానే ఊహించేశాడు రాజ్యం అనేది నిరంకుశ పాలనకి దారితీసే అవకాశం ఉంటుంది అని చెప్పి, ఆ రకంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోమని చెప్పి లాక్ చెప్పేశాడు. ఎప్పుడో జరిగేదానికి ఇప్పుడే ఎందుకు చేయడము అని చెప్పి కొంతమంది విమర్శించడం కూడా జరిగింది. అలాగే లాక్ ఏం చెప్తున్నాడంటే ప్రాకృతిక వ్యవస్థ హాబ్స్ ప్రాకృతిక వ్యవస్థకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. థామస్ హాబ్స్ ప్రాకృతిక వ్యవస్థపై తన అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా వ్యవహరిస్తే అదే విషయాన్ని లాక్ మరొక విధంగా చెప్పాడు అంటున్నారు. సరే, ప్రాముఖ్యత కొంతవరకు విమర్శ ఉన్నప్పటికీ ప్రతి సిద్ధాంతానికి కొంత విశిష్టత అయితే ఉంటుంది. సో దీనికి కూడా ఏంటంటే లాక్ ప్రతిపాదించినటువంటి పరిమిత ప్రజాస్వామ్య సిద్ధాంతం ప్రజల తిరుగుబాటు హక్కు అమెరికన్ విప్లవానికి దోహదం చేశాయి. అమెరికా స్వాతంత్ర ప్రకటన లాక్ సిద్ధాంత సారాంశమే. అంటే ఈ సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని అమెరికాలో స్వాతంత్ర ప్రకటన అనేది జరగడానికి కారణమయ్యింది అని చెప్తున్నాడు. లాక్ పరిమిత రాజరికాన్ని, రక్తరహిత విప్లవాన్ని సమర్థించాడు. అతడు ప్రజల రాజకీయ సార్వభౌమాధికారాన్ని ప్రచారం చేశాడు. ఇవన్నీ బ్రిటన్లో రాజ్యాంగబద్ధమైనటువంటి రాజరిక పాలనకు దారితీశాయి. అంటే అతను రక్తరహితంగా శాంతియుతంగా ప్రభుత్వ మార్పును అనేది కోరుకోవడం జరిగింది. అది చాలా మంచి విషయం అని చెప్పి చెప్తున్నారు. రాజ్యము ప్రభుత్వం వేరు వేరని గమనించిన లాక్ ప్రజాభిమానానికి ప్రాముఖ్యం ఇచ్చిన శాస్త్రజ్ఞుడు. అంటే రాజ్యము ప్రభుత్వము వేరు, అలాగే ప్రజల అభిష్టానికి మేరకు మాత్రమే శాసనాలు ఉండాలి అని చెప్పి ప్రజల హక్కులకి, ప్రజల యొక్క స్వేచ్ఛకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి జాన్ లాక్. అలాగే ప్రభుత్వాల వర్గీకరణ ఏదైతే ఉందో అది మాంటెస్క్యూ అధికార పృథక్కరణ సిద్ధాంతానికి దోహదం చేసింది, అధికార ప్రకటన సిద్ధాంతానికి దారితీసింది. మీరు ఆల్రెడీ ఆ మాంటెస్క్యూ అధికార పృథక్కరణ సిద్ధాంతం మీరు ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో చూశారు. అంటే ఏ అధికారము కూడా అందరూ కలిపి ఉండకూడదు, ఒక అధికారం 3 శాఖల మధ్య కూడా 3 విభజించబడి ఉండాలి అని చెప్పి విభజన సిద్ధాంతాన్ని చెప్పడం జరిగింది. దేని బేస్ చేసుకొని చెప్పాడు అంటే లాక్ చెప్పినటువంటి ఈ ఏదైతే ప్రభుత్వాల వర్గీకరణ ఉందో దాన్ని బేస్ చేసుకొని చెప్పాడు అంటున్నారు. సహజ హక్కుల సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారిలో, వాటిని అభివృద్ధిపరిచిన వారిలో లాక్కే మొదటి వ్యక్తి, గణనీయమైనటువంటి వ్యక్తి అని చెప్తున్నారు. సో ఇలా ఏంటంటే సహజ హక్కుల సిద్ధాంతం కూడా ఆయన చెప్పడం జరిగింది. మనకి చెప్పాం కదా, స్వేచ్ఛా హక్కు, జీవించే హక్కు, ఆస్తి హక్కు అని చెప్పి 3 రకాలుగా ప్రజలు ప్రాకృతిక వ్యవస్థలో సహజ హక్కులను అనుభవించేవారు అని చెప్పి లాక్ చెప్తున్నాడు. ఏంటి అని చూసుకుంటే సహజ హక్కుల్లో జీవించే హక్కు, స్వేచ్ఛ హక్కు ముఖ్యమైనవి. ఈ హక్కులు పుట్టుకతో సంక్రమించే హక్కులు. ప్రాకృతిక వ్యవస్థలో మానవులందరూ కూడా సహజ హక్కులను అనుభవించేవారు అని చెప్తున్నాడు. వివేకంతో ఆలోచిస్తే భూలోకంలో పుట్టిన మానవులందరికీ తన ప్రాణాలను కాపాడుకోవడానికి అధికారం ఉంది. ఆ కారణం వల్ల ప్రాణభూషణ కోసం అంటే
మన ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ప్రకృతి కల్పించినటువంటి ఆహార పానీయాలు మానవులందరికీ చెందుతాయి. మనం అందరం కూడా పుట్టుకలో సమానులే, మన అందరికీ కూడా ప్రకృతిని ఉపయోగించి మనం బ్రతికే హక్కు ఉంది అని చెప్తున్నాడు. అలాగే ఆస్తి హక్కును కూడా సమర్థించాడు. భూ సంపద, పశుపక్షాదులు మానవాళి అంతటికీ కూడా చెందినటువంటి వాట వాస్తవం. కానీ ఏ మానవుని దేహం అయినా అతని అది ప్రత్యేకమైనటువంటి ఆస్తి. ఆ దేహంపై అతనికి తప్ప ఇతరులకు హక్కు లేదు. అతని కాయ కష్టం, శారీరక శ్రమ అతని సొత్తు అని మనం అంగీకరించవచ్చు. అతని కాయ కష్టం శ్రామికుని ప్రత్యేకంగా చెందిన ఆస్తి. అతడు తన కాయ కష్టం ద్వారా ఏ వస్తువులు సృష్టించినా అతనికే చెందుతాయి. మనం అందరం కూడా భూమిపైన ఒకే రకంగా పుట్టాం. మన యొక్క ప్రాణాలను రక్షించుకోవడం కోసం ప్రకృతిని ఉపయోగించి మనం బ్రతకడం, మన బ్రతికే హక్కు ఉంది. కానీ భూ సంపద, పశుపక్షాదులు ఇవన్నీ కూడా మానవులందరికీ కూడా సమానంగా చెందుతాయి. కానీ ఇప్పుడు మనందరికీ కూడా సమాజంలో ప్రాథమిక హక్కులు రాజ్యాంగం అందరికీ సమానంగానే కల్పించింది. వాటిని ఉపయోగించుకుని డెవలప్ అయ్యే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, డెవలప్ అవ్వకుండానే సామాజిక జీవితం గడిపే వాళ్ళు ఉన్నారు. అందరికీ అన్ని అవకాశాలు సమానంగా ఉంటాయి. కానీ ఉపయోగించుకునే వాళ్ళు డెవలప్ అవుతారు, ఉపయోగించుకునే వాళ్ళు సైలెంట్గా ఎవరి జీవితం వాళ్ళు సింపుల్గా ఉంటారనమాట. సో ఇక్కడ ఏంటంటే ఎవరి కష్టార్జితాన్ని బట్టి వాళ్ళు ఎంత కష్టపడితే వాళ్ళకి అంత చెందుతుంది. ఆ కష్టపడింది ఏదైతే ఉందో అది వాళ్ళ సొంతమే అని లాక్ చెప్తున్నాడు. తన శారీరక శ్రమతో ప్రకృతి కల్పించిన వనరుల ద్వారా ఏదైనా వస్తువులు తయారు చేసినట్లయితే ఆ వస్తువు మీద వచ్చే ఆస్తి అంతా కూడా అతనికే చెందుతుంది అని చెప్పి లాక్ చెప్తున్నాడు. అలాగే ప్రజల సహజ హక్కులకు భంగం కలిగించిన ప్రభుత్వాన్ని తొలగించే హక్కు కూడా ఉంటుంది అని చెప్తున్నాడు. అలాగే లాక్ హేతువాదం ద్వారా సహజ హక్కులను సమర్థించాడు కానీ హక్కులు రాజ్య అవతరణకు ముందే ఉన్నాయనడానికి తగిన ప్రామాణికాలు లేవు. సహజ హక్కులు ఉన్నాయంటున్నాడు కానీ అవి ఎంతవరకు నిజమనేది మాత్రం పూర్తిగా తెలియదు అంటున్నారు. తర్వాత సమ్మతి సిద్ధాంతం. అంటే ఇక్కడ సమ్మతి సిద్ధాంతం అంటే ప్రభుత్వం అనేది ప్రజల యొక్క అభీష్టం మేరకు ఉండాలి. ప్రజల యొక్క మెజారిటీ ప్రజల యొక్క సమ్మతి మీదే ప్రభుత్వం అనేది ఏర్పాటు అవ్వాలి. సార్వభౌమాధికారికి ప్రజలకి మధ్య కుదిరిన ఒప్పందం ద్వారా ప్రభుత్వం ఏర్పాటైంది. కాబట్టి ప్రభుత్వం పరిమిత అధికారాలు మాత్రమే చలాయిస్తుంది. లాక్ పరిమిత రాజరికాన్ని సమర్థించాడు. ప్రజా రాజకీయ జీవితాన్ని యాక్సెప్ట్ చేశాడు. లాక్ అనేవాడు ఏంటంటే సమ్మతి సిద్ధాంతం. మెజారిటీ ప్రజల యొక్క ఆమోదం మేరకు మాత్రమే ప్రభుత్వం ఉండాలి. మెజారిటీ ప్రజల ఆమోదం ఎప్పుడైతే కోల్పోతుందో అప్పుడు ఆ సార్వభౌమాధికార అధికారాన్ని కోల్పోతారు. అక్కడ ప్రభుత్వం అనేది పడిపోతుంది. కాబట్టి లాక్ ఏం చెప్పి సమ్మతి సిద్ధాంతాన్ని ప్రోత్సహించడం అనేది జరిగింది. సో ఇది మనకి జాన్ లాక్కి సంబంధించిన వరకు సామాజిక ఒడంబడిక సిద్ధాంతము, అలాగే సమ్మతి సిద్ధాంతము, సహజ హక్కుల సిద్ధాంతము. మీరు అన్నీ కూడా 3 సిద్ధాంతాలు కంపారిజన్ చేసుకుని చదివితే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.